మళ్ళీ మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఊర్లో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడ ఉన్నా అనిపిస్తుంది. ఈ రోజు వచ్చేసి డే 3 అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సాయిబాబా అయితే ఐస్ బ్లింక్ అవుతున్నట్టుంది. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో ఇప్పుడైతే మనం సన్ రైజ్ జూనికి అయితే వెళ్తున్నాం. ఇట్ నో టైం వచ్చేసి 6:35 అవుతుంది. సో మనం బీచ్ దగ్గరికి వెళ్ళి సన్ రైజ్ అయితే చూద్దాం. సో నేను సన్ రైజ్ చూపిస్తాను. సో మనకి ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయింది, కానీ సన్ రైజ్ అంటే ఇక్కడ ఉంది కదా, బీచ్ ల నుంచి ఇట్లా రైజ్ అవుతున్నట్టు వస్తుంది. ఇక్కడ అయితే క్లౌడ్స్ ఉండడం వల్ల అట్లా ఏం రాలేదు, మొత్తం పైకి అయితే వచ్చేసి ఆ వ్యూ లో చూసుకోవాలంటే చాలా బాగుంటది. అసలు ఇప్పుడైతే లేదు, ఇప్పుడు కూడా క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళానమాట, అందరు వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. మంచి ఫోటో షూట్, మంచి పాయింట్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. మొత్తం వ్యూ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. పిల్లలు ఏమి ఏరుకుంటారు, షెల్స్ ఏరుకుంటారు అన్ని జోబులలో. బీచ్ దగ్గరకు వచ్చి 2 hours అయితే ఫొటోస్ అవి దిగి ఎంజాయ్ చేసినాం. ఇప్పుడైతే ఎండ కొడుతుంది, ఇంకా ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మనం అయితే తిరుపతి అయితే వెళ్ళాలి. ఈ రోజు వచ్చేసి డే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. సమీక్ష, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు. ఫ్రెంచ్ కాలనీకి వెళ్తున్నాం. ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం. సో మన హోటల్ అయితే అది, అక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీ అయితే ఒక 400 meters to 500 meters అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగడానికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ లొకేషన్ అయితే బాగుంటదంట. ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ లేచి నైట్ ఆల్మోస్ట్ పడుకునేసరికి 11 అయింది అక్క. 11:30, 12 అయింది. మార్నింగ్ 6 కి లేచి సన్ రైజ్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పుడైతే ఫ్రెంచ్ కాలనీకి వెళ్తున్నాం. సో మళ్ళీ వచ్చి ఒక 1 hour అయితే కంపల్సరీ స్లీప్ అయితే పడాల్సిందే, లేకపోతే డ్రైవింగ్ మొత్తం నేనే చేయాలి కదా, డ్రైవింగ్ కి ప్రాబ్లం అవుతుంది అనమాట. మనకి రూమ్ అయితే 11 వరకే. 1 hour అయితే మనం అడిగితే వాళ్ళు ఇచ్చిర్రు. 12:30 వరకు వేకెట్ చేయొచ్చు. తీసుకోవాలన్నమాట. నుంచి మనం తిరుపతికి అయితే వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. ఇంకా నిన్న సండే మాత్రం ఫుల్ రష్ ఉండే. ఇంకా ముందుకే ఇక్కడ మొత్తం ఫోటో షూట్లు కూడా అవుతున్నాయి. లోపల అయితే లైవ్ ఆడుతుంటాం. ఇప్పటివరకు అయితే దాని నిన్నట్లే మనం ఫోటోలు ఉన్నాం. ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం. టికెట్స్ లోపలికి అయితే పోదాం. నా డిఫరెంట్ కల్చర్స్ లో కపుల్స్ అయితే ఉన్నారు. మొత్తం అన్ని దాంట్లో కపుల్సే ఉన్నారు. ఒక్కొక్కరు దాన్ని చూపిస్తారు. Teddies are made by silicone material and 195 countries. Traditional dresses for a collection, cultural and many state vises. Example: Jammu and Kashmir, Karnataka, Bihar, Punjab, Assam, Orissa, Tripura. All the cultural wise of dresses. India is the different states wise. Madhya Pradesh. This is a Robert Wedlu. His actual height is 8.11. Well, the tallest man. It's a Guinness World Record. Sir Arnold.
World's shortest man. Its a height is 2 feet. Say AP Sridharan sir. It's the founder of the Live Art Museum. సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. అసలు చూడండి ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాను. సిలికాన్ వ్యాక్స్ వేసిందంట. సో యూనివర్స్లో బ్యూటిఫుల్ లుక్ అనమాట. మొనాలిసా చాలా ఇష్టం. నేను చూస్తే అక్కడ వాటర్ ఉన్నట్టు రియల్ ఫేసే ఆర్ట్ చేసేది. చాలా బాగుంది. టేకింగ్ ప్లేసెస్ ఆఫ్ అబ్దుల్ కలాం. ఒరిజినల్ ఫేసే ఉంది. చార్లీ చాంపియన్ అనమాట. సో ఏదైతే ఇప్పుడు చూసినామో అది లైవ్ ఆర్ట్ మ్యూజియం అనమాట. చాలా అయితే బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓన్లీ గాంధీ తాతది, సాయిబాబాది అయితే ఆల్మోస్ట్ ఎంత అన్నాక 20 lakhs 25 lakhs సాయిబాబాది. 10 ఇంకా మిగతా అన్ని స్టాచ్యూస్ వచ్చేసి 10 to 20 మధ్యలో 20 lakhs వరకు ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్క ఫేస్ కట్ ఇట్లా టచ్ చేస్తే ఒరిజినల్ మనం ఎట్లా ఉంటుంది స్కిన్ సేమ్ అట్లనే ఉంది. ఏదైతే హెయిర్స్ కూడా అవన్నీ ఒరిజినల్ హెయిర్స్ అనమాట. చాలా నీట్ గా అయితే ఆర్ట్ చేసిర్రు. ఇంకోటి అది ఓపెనింగ్ కూడా ఏఆర్ రెహమాన్ వచ్చి ఓపెన్ చేసింది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మన రూమ్కి వెళ్ళి ఒక న్యాప్ వేసేసి మన తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. తిరుపతి 3 to 4 hours అయితే పడుతుంది. సో మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆన్ చేస్తే ఇప్పుడు వెళ్ళి అయితే ఒక న్యాప్ వేద్దాం. మీరు ఏదైతే రీల్స్లలో అక్కడిక్కడ చూస్తారు కదా అనమాట. బ్యాక్గ్రౌండ్ వాల్స్ ఏదైతే కనిపిస్తుందో నా వెనకాల ఇక్కడనే అందరూ ఫొటోస్ వీడియోస్ ఇక్కడ మెయిన్ గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. మన స్టేట్స్లలో నుంచి కూడా ఇక్కడికి వస్తారనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ కి వాటికి వస్తూ ఉంటది. ఇక్కడ వాల్స్ ఇవన్నీ ఇవే ఒక 2 lines ఏమో ఉన్నాయి. ఫ్రెంచ్ కాలనీ అంటారు వీటిని. సో అక్కడికి వచ్చి చాలా మంది అయితే దిగుతూ ఉంటారు. సో పొద్దున మనం బీచ్కి వెళ్ళాం కదా, కార్ మొత్తం ఉసుకుసుకు అయిపోయింది. అది క్లీన్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం తిరుపతికి స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1 అవుతుంది. 12:59. 265 kilometers. నేను ఇందాక 3 to 4 hours అన్నా కదా, 5 hours చూపిస్తుంది. 30 కల్లా మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అవుతాం. 6 ఆగరా. సో ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేసినాం. డైరెక్ట్ తిరుపతి 5 hours అయితే చూపిస్తుంది. 6:12కి మాక్సిమం మనం బ్రేక్ అవి తీసుకుంటాం కాబట్టి ఇంకోటి లంచ్ కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ 6:30 కల్లా అయితే రీచ్ అవుతాం. సో మన ప్లాన్ అయితే చేంజ్ అయింది. సో తిరుపతి అనుకున్నాం కదా, తిరుపతిలో అయితే రేపు దర్శనం యాక్చువల్లీ. సో వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే అక్కడ తిరుపతికి వెళ్ళినా కూడా. అలా అని చెప్పి ఇక్కడ నియర్ బై కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది కూడా డిస్టెన్స్ ఎంత ఉంది, 57 ఏమో. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఏమో వచ్చినాం. 39 kilometers ఉంది. 20 kilometers అయితే వచ్చినాం. అంతే డిస్టెన్స్ అని చెప్పి. ఇది 4 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో అది దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే తిరుపతి వెళ్ళిపోవచ్చు. జస్ట్ దర్శనం మాత్రం, ఇక్కడ ఏం స్టేయింగ్ లేదు. ఎందుకంటే రేపు పొద్దున మనకు తిరుపతిలో అయితే దర్శనం ఉంది కాబట్టి. కంచిపురంలో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటది.
సో అది తాకి మొక్కితే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మన మీద బల్లి పడితే స్నానం చేయాలని చెప్తారు కదా, దోషాలు కానీ అట్లాంటివి ఏమి ఉండవంట. సో ఈ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మనం గూగుల్ మ్యాప్ లో అయితే చిన్న చిన్న ఊర్ల నుంచి అయితే మనం వెళ్తున్నాం. సో కంచికి అయితే వచ్చినాం. పక్కనే టెంపుల్ అయితే ఉంది, కంచి అమ్మవారి టెంపుల్ అంట ఇది. ఇంకోటి బల్లి టెంపుల్ అని చెప్పి సపరేట్ ఉంటుందంట. మేము రెండు సేమ్ ఒకటే దగ్గర ఉంటాయేమో అనుకున్నా, బట్ సపరేట్ అంట. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. ఈ దర్శనం వచ్చేసి 20 minutes అయిపోద్దంట. కానీ బల్లి టెంపుల్ అయితే చాలా ఎక్కువ రష్, 1 hour దానికా టైం టేకన్ పడుతుంది. అది ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి అయితే వెళ్దాం. 1 hour అంటే అక్కడ ఏమైనా విఐపి పాసెస్ కానీ ఇట్లా దర్శనం టికెట్స్ ఏమైనా ఉంటే అది తీసుకొని అది కూడా దర్శనం చేసుకొని వెళ్తే బెటర్. ఇంత లాంగ్ వచ్చినాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో ఇప్పుడైతే మనం నియర్ బై పక్కనే ఉంది, పక్క లైన్లోనే ఉంది టెంపుల్. ఇక్కడైతే మనం లంచ్ అయితే చేస్తున్నాం, మీల్ తీసుకున్నాం. అందరం ఈ మీల్ తిన్నాక ఈ దర్శనం చేసుకున్న తర్వాత కంచి కాబట్టి డెఫినెట్గా ఒక శారీస్ కొనాలా. శారీస్ తీసుకొని తర్వాత ఆ బల్లి టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. మళ్ళీ మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. పైగా మా మామ చెప్పినట్టు మేము దర్శనం చేసుకుంటాం, కానీ మేము ట్రావెల్ చేసేటప్పుడు ఎంతో మంది అంటే స్క్రాప్ ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఊర్లో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడనే ఉన్న అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే లంచ్ అయితే చేసినాం. లంచ్ చేసింది ఇదే హోటల్లో, ఇదే టెంపుల్ వచ్చేసి. సో కడుపు ఎట్లుంది, ఫుడ్ బాగుందా, బయట బాగుందా? సో యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అవుతుంది. 4:45కి అభిషేకం అంట. గుడి కూడా ఇప్పుడు ఆపేస్తారంట మొత్తం. మనం ఢిల్లీ ఇది దర్శనం చేసుకొని ఇంకా బల్లి టెంపుల్ కూడా వెళ్ళాలి కాబట్టి ఢిల్లీ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. సో ఇది వచ్చేసి మెయిన్ గోపురం. సో జస్ట్ నౌ వి ఫినిష్ ద దర్శనం అనమాట. దర్శనం అయితే అయిపోయింది. మోస్ట్లీ ఒక లైక్ 10 minutes కూడా పట్టలేదు. కానీ అభిషేకానికి మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. నేను లోపల వీడియో అయితే తీయలేదు, ఎందుకు టెంపుల్స్ లో అయితే వీడియో మోస్ట్లీ తీయలేదు. మంచి దర్శనం అయితే అయింది. మనం ఇక్కడ నుంచి అయితే బల్లి టెంపుల్కి వెళ్ళాలి, 5 kilometers ఉంది. అదైతే 1 hour అని చెప్తున్నారు కదా. 1 hour టెంపుల్ చూడడానికి అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఎగ్జాక్ట్ నా వెనకాల అయితే కనిపిస్తుంది కదా కోనేరు అన్నట్టు, పరమతి కోనేరు అక్క బ్యాక్ సైడ్ అమ్మవారి గోపురం అయితే అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా. కరెక్ట్ దాని బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా, అది గోపురం అనమాట. ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే కోనేరు. Thanks for watching. Bye bye.